హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు హరిణి డైరీస్. గుమ్మగుమ్మలాడే మునక్కాయ పచ్చడి మా ఇంట్లో అందరి ఫేవరెట్. మా వారికి, మా అన్నయ్యకు, మా పాపకు, నాన్నకు, నాకు, మొత్తం అందరికీ ఎలా చేయాలో చూపిస్తాను. కమ్. మునక్కాయలు తీసుకొని వాష్ చేసి చిన్న ముక్కలుగా ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ బాండలు తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడెక్కాక చిన్నగా కట్ చేసుకున్న మునక్కాయలు వేసుకోవాలి. కొంచెం ఒక్కసారి ఉడికిస్తే బాగా వేగుతాయి మునక్కాయలు, లేదంటే పచ్చిగా ఉంటాయి. సో నేను పైన ఓవెన్లో ఒక 2 minutes ఉడికించుకున్నాను నీళ్ళల్లో వేసి. ఒక 1 or 2 minutes వేయించేసుకొని ఇలా అయ్యే వరకు. నెక్స్ట్ ఇప్పుడు చింతపండు గుజ్జు పిండుకోవాలి. ఇందులోనే ఒకసారి కలిపేసి ఈ గుజ్జు అంతా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. అంతా మీడియం ఫ్లేమ్ మీద పెట్టే చేసుకోవాలి. చింతపండు గుజ్జు దగ్గరికి అయ్యాక కొంచెం పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసి బాండలి పక్కకు పెట్టేయాలి. ఇది చల్లారేదాకా ఆగాలి. పక్కన పెడితే చూడండి ఎలా అయిపోయిందో, అంత దగ్గర పడిపోయింది. నెక్స్ట్ చల్లారాక ఉప్పు, కారం, ఆవపిండి వేసుకొని కలుపుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు ముక్కలు చిదికిపోకుండా చూసుకోవాలి. అంతే అండి, సింపుల్గా మునక్కాయ పచ్చడి రెడీ అయిపోయింది. జస్ట్ ఇంకొక స్టెప్ బ్యాలెన్స్ అంతే. ఈ పచ్చడికి సైడ్న ఒక ఆయిల్ పెట్టేసుకొని తిరవాత వేసుకొని ఇందులో వేసేసుకోవడమే లాస్ట్లో. అంతే, పచ్చడి రెడీ. కాసేపు ఆగి అన్నంలో కలుపుకొని తింటే సూపర్. టాడా, మునక్కాయ పచ్చడి. Thanks for watching all my videos. Bye bye.